నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంతోషి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రకు నేడు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం కానుంది. యువతను కలుస్తూ జనం సమస్యలు తెలుసుకుంటూ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర రాష్ట్రమంతా ఆయన నడవనున్నారు. కుప్పంలోని వరదరాజస్వామివారి ఆలయం వద్ద పూజలు ముగించుకుని ఉదయం 11:03 లోకేష్ యాత్రను ప్రారంభిస్తారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని గురువారం సాయంత్రం 5:42 ఆయన కుప్పం చేరుకుంటారు. R&B అతిథి గృహానికి చేరుకున్న లోకేష్కు మహిళా నాయకులు హారతులిచ్చి దిష్టి తీశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు తదితర ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న క్యారవాన్లో రాత్రి బస చేశారు. ఒకరోజు ముందుగానే కుప్పం పట్టణానికి పాదయాత్ర కలవచ్చేసింది. టీడీపీ కార్యాలయం సమీపంలోని ఓ ప్రైవేటు స్థలంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు టీడీపీ నేతలు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు లోకేష్ కుప్పంలో జరిగే బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు మినహా లోకేష్ పాదయాత్ర ప్రారంభోత్సవానికి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ప్రధాన నాయకులు హాజరు కానున్నారు. పోలీసులు సూచించినట్లు టీడీపీ నాయకులు తొలి రోజు బహిరంగ సభ, పాదయాత్ర కోసం సుమారు 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు, 500 మంది వాలంటీర్లను సిద్ధంగా నియమించారు.